మరో 13 మంది వడదెబ్బ కారణంగా పెరుగుతున్న మరణాలు. అప్రమత్తంగా ఉండనున్న వైద్యులు. నిజమే మిత్రులారా, వడదెబ్బ కారణంగా నిన్నటి రోజున 13 మంది చనిపోయిన మిత్రులారా. 13 మంది చనిపోయిన వడదెబ్బ కారణంగా. బాణుడు నిజంగా భగభగమంటాడు. నిజంగా బయటికి వెళ్ళాలంటే భయం అనిపిస్తుంది. నేను కూడా వెళ్ళి ఏమన్నా ఇంటర్వ్యూ చేయాలంటే భయం అనిపిస్తుంది. అంత ఘోరంగా ఎండలు ఉన్నాయి. చూడండి, ఎవరెవరు చనిపోయే వాళ్ళ లిస్ట్ కూడా ఉంది ఇక్కడ. లక్ష్మీబాయి, వెంకటరమణ, సత్యవతి, సమ్మక్క, ఇందయ్య, సదయ్య. వడదెబ్బతో 13 మంది మృతి. అప్రమత్తంగా ఉండటం వైద్యులు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వడదెబ్బతో మరో 13 మంది చనిపోయారు. ములకపల్లి మండలం జగన్నాథ్పురం గ్రామంలో వడదెబ్బ తగిలి ముత్తిని నరసింహారావు 70 ప్రాణాలు కోల్పోయారు. పాలవంచలో టీచర్. పాలవంచ టౌన్ కేటీపీఎస్ కాలంలో జలగం ప్రభావితనే టీచర్ వడదెబ్బతో ఆదివారం మృతి చెందారు. ఇటీవలే ఆమె భర్త జలగం భాస్కర్ రావు కూడా సన్స్ట్రోక్ కారణంగా మే 11 మరణించగా 14 రోజుల వ్యవధిలోనే భార్య భర్త ఇద్దరు చనిపోయారట. ఖమ్మంలో సిపిఐ కార్యకర్త. ఖమ్మం రూరల్ మండలం దారెడు గ్రామానికి చెందిన సిపిఐ కార్యకర్త షేక్ ఇనాం 45 వడదెబ్బతో చనిపోయారు. సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, పార్టీ కార్యకర్త సోమవారం ఇనాం మృతదేహానికి ఎర్రజెండా కప్పి నివాళులు అర్పించారు. మంగంపేటలో 3. మంగంపేట మండలం కమలాపురంలో అన్నపుడి లక్ష్మీబాయి 80 సంవత్సరాలు, తిరువైపేట వెంకటరమణ చిన్నసన్ 45, మంగంపేట చెందిన తాడి చెత్త 80 వడదెబ్బకు గురై మృతి చెందిన కుటుంబ సభ్యులు తెలిపారు. గిరిజన మహిళ మృతి. దమ్మపేట మండలం చాలమప్పగూడెం గ్రామానికి చెందిన బండారు నాగమణి 40 సంవత్సరాలు తమ పామాయిల్ తోటలో నీరు పెట్టిన వెళ్ళి ఎండ దెబ్బతో అస్వస్థ గురై చికిత్స చనిపోయిందట. వరంగల్లో 2. సమ్మక్కాట ఇంకా ఇందయ్యాట వడదెబ్బతో మృతి. మహిళా కూలి. అశ్వరపేట మండలం కేంద్రం ఇందిరాకాలనికి చెందిన భోగి మంగ 60 సంవత్సరాలు ఎండ తీవ్రత వల్ల చనిపోయింది. చిట్టెల్లో వృద్ధుడు. వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండలం బుధవారపేటలో గుండ్రపల్లి సత్త 58 వడదెబ్బతో చనిపోయిందట. జగిత్యాలలో 1. జగిత్యాల పట్టణంలో మంచినీళ్ల బావి ప్రాంతానికి చెందిన గొల్లపల్లి శివప్రసాద్ వడదెబ్బ కారణంగా గత 3 రోజులుగా తీవ్ర జ్వరం వాంతుతో బాధపడతాడు. పరిస్థితి విషయంతో చనిపోయినట. హుజర్ నగర్లో యువకుడట 37 సంవత్సరాలు నాగవెల్లి శివయ్యట. తాను కూడా వడదెబ్బతో ప్రతిరోజులాగే వీడియో ఎడిటింగ్ షాప్కి వెళ్ళి తిరిగి ఇంటికి చేరుకోవడానికి కళ్ళు తిరుగుతున్నాయి బార్ చెప్పి పడుకొని నిధులలో కన్నుమూసినాడు. ఇంత ఎప్పుడు ఎలా చనిపోయి ఎవరు తెలియదా అండి. ఇట్లా మాట్లాడుతూ ఇట్లనే నేను చనిపోవచ్చు. ఇట్లా మాట్లాడి ఇట్లనే చనిపోవచ్చు, తెలియదు. కాబట్టి దయచేసి వడదెబ్బ కారణంగా కొంచెం మజ్జిగ చేసుకుని తాగండి. ఉల్లిపాయలు వేయండి, బాగుంటుంది. లేకుంటే నిమ్మరసం తాగండి. లేకుంటే సబ్జా గింజలు ఉంటాయిగా, అవి దాంట్లో కలిపి తాగండి. పసుపు, కొంచెం అల్లం దంచి తాగండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక బాటిల్ నింపుకొని పనులకు వెళ్ళండి, నిజంగా చాలా బాగుంటుంది మిత్రులారా. లేకపోతే మనం చనిపోయే ప్రమాదం ఉంటుంది.